భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. కుంభకర్ణుడు హతమయ్యాడు. మేఘనాథుడు హతమయ్యాడు. రావణాసురుడు అత్యంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. వానర వీరులు కోపోద్రేకంతో భీకర యుద్ధం చేస్తున్నారు రావణ సైన్యంతో. రావణుడు మహారోషముతో వానర వీరులను మర్దించసాగాడు. వృక్ష వానర వీరులు ఆర్తనాదములు చేస్తూ పారిపోసాగారు. లక్ష్మణుడు రావణునితో తలపడ్డాడు. లక్ష్మణుడు తన బాణములతో రావణుని మూర్ఛపోయేలా చేస్తాడు. రావణుడు కూడా జయేచ్ఛతో యజ్ఞం చేయడానికి ఆరంభిస్తాడు. విభీషణుని సూచనపై వానరవీరులందరూ యజ్ఞభంగం కావించారు. రావణుడు ఇక చేసేది లేక తన సైన్యములో యోధులందరూ రణరంగములో హతులైపోగా ఒంటరివాడనయ్యాను అన్న తలంపుతో మాయాయుద్ధం ప్రారంభిస్తాడు. ఆ రాక్షసమాయ వల్ల శ్రీరామచంద్ర ప్రభువునకు తప్ప లక్ష్మణునితో సహా మిగతా వానరవీరులకు లక్ష్మణ సహితులైన శ్రీరామచంద్రులే కనిపించసాగారు రాక్షస సైన్యం అంతా. అందరూ దిగ్భ్రాంతులవుతుండగా శ్రీరాముడు నవ్వుతూ తన బాణమును సంధిస్తాడు. ఆ మాయ అంతా క్షణంలో హరించిపోయింది. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు రామ రావణ యుద్ధం విందాం. రాక్షసమాయ హరించగానే వానరులందరూ పరమానందం చెందారు. తరువాత శ్రీరాముడు అందరి వైపు చూసి, ఓ వీరులారా, మీరందరూ చాలా అలసిపోయి ఉన్నారు. నేను రావణుడు చేయు ద్వంద్వయుద్ధము చూడండి అని చెప్పి రాఘవుడు మనసులో బ్రాహ్మణ చరణములకు ప్రణమిల్లి రథమును ముందుకు నడిపించాడు. అది చూసిన రావణుని హృదయంలో ప్రచండ క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. అతడు గర్జిస్తూ గాండ్రిస్తూ రాముని వైపుకు పరిగెత్తుకుని వస్తూ, ఓయి రాజకుమారా, నీవు రణరంగం నుండి పారిపోక నిలిచి ఉన్నట్లయితే నా పాతపగలన్నిటినీ నేను ఈరోజు తప్పక తీర్చుకుంటాను అంటాడు. కాలప్రేరితుడైన రావణుని దుర్వచనములు విని కృపానిధి రాఘవుడు నవ్వుతూ, నీ ప్రతాప ప్రభావముల గురించి నీవు చెప్పినదంతా ముమ్మాటికి నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ వ్యర్థ ప్రలాపములు కట్టిపెట్టు, ఇంకా నీ పౌరుషము కనబరచు, ఒట్టి మాటలతో నీ సుందర యశస్సు పోగొట్టుకోకు, నేను నీకు నీతిని గురించి చెప్తూ ఉన్నందుకు అన్యథా భావించకు. లోకములో 3 రకముల పురుషులు ఉన్నారు. వారు గులాబీ, మామిడి, పనస చెట్ల వంటి వారు. వీటిలో
గులాబీ కేవలము పువ్వులే పూస్తుంది, మామిడి పుష్పిస్తుంది, ఫలిస్తుంది కూడా, పనస ఫలములే ఇస్తుంది. ఈ విధంగా మాటలే చెప్పువారు, మాటలు కార్యము నెరవేర్చువారు కేవలము కార్యము చేసెదరు కొందరు, వారు ఏమీ చెప్పరు. రావణుడు శ్రీరామ వచనములు విని క్రోధముతో దుర్భాషలాడి వజ్రతుల్య బాణములు వేయసాగాడు. ఆ బాణములు భూమి ఆకాశమంతా నిండిపోగా శ్రీ రఘువీరుడు వేసిన ఆగ్నేయాస్త్రంతో క్షణములో భస్మీపట్లమైపోయాయి. రావణుని అస్త్రప్రయోగములన్నీ నిష్ఫలములైపోతున్నాయి. రావణుడు 100 బాణములతో ఇంద్రుడు పంపిన రథసారథి శ్రీరామసారథిని కొట్టగా అతడు శ్రీరామునకు జయము అంటూ నేలపై పడ్డాడు. ఇది చూసి శ్రీరాముడు క్రుద్ధుడై ఆకర్ణాంతము కోదండము సారించి భయంకర క్రూర బాణములు వేశాడు. అవి రావణుని రథాశ్వములను సారథిని హతమార్చాయి. అలానే రథమును నుగ్గు చేసి ధ్వజపతాకములను నేలకూల్చాయి. రావణుడు పైకి భయంకర గర్జన చేశాడు, కానీ అంతరంగంలో అతని బలము క్షీణించిపోతూ ఉంది. రావణుడు అప్పుడు 10 శూలములతో శ్రీరాముని రథాశ్వములను 4 కూల్చాడు. శ్రీరాముడు గుర్రములను లేవనెత్తి మహాక్రోధముతో కోదండం సారించి బాణపరంపరలు విడిచాడు. అవి రావణుని తలలు చుట్టూ ముసిరాయి. శ్రీరామచంద్రుడు రావణుని 10 శిరస్సులను 10 బాణములతోటి కొట్టాడు. ప్రభు ఎన్ని పర్యాయములు రావణుని శిరోబాహువులు ఖండించినా అవి మరలా పుడుతూనే ఉన్నాయి. శ్రీరామప్రభు ఖండించుకొలది రావణ శిరోబాహువులు పెరిగిపోతూ ఉన్నాయి. రావణుని తెగిన శిరస్సులు ఆకాశములు సంచరిస్తూ లక్ష్మణుడెక్కడా లక్ష్మణుడెక్కడా అని అరుస్తూ ఉన్నాయి. అది చూసి శ్రీరాముడు నవ్వుతూ బాణములు వేసి శిరస్సులను తూట్లు పడేటట్టుగా కొట్టి ధ్వంసం చేశాడు. తరువాత మహారోషంతో రావణుడు విభీషణునిపైకి ప్రచండ శక్తిని ప్రయోగించాడు. అది ప్రళయకాలం వలె విభీషణుని మీదకి వస్తూ ఉండటం చూసి శరణాగత రక్షణయే నా ప్రతిజ్ఞ అని భావించిన రాఘవుడు విభీషణుని వెనక్కు నెట్టి ముందు తారుండి ఆ శక్తికి గురి అయ్యాడు. దాని ప్రభావంతో ప్రభువుకు కొంచెం మూర్ఛ వచ్చినట్లయింది. తన వల్ల ప్రభువుకు కష్టం కలిగిందని భావించి క్రుద్ధుడైన విభీషణుడు చేతిలో గద ధరించి రావణుని పైకి ఉరికాడు. విభీషణుడు రావణుని వక్షస్థలంపై గదతో మోదాడు. ఆ మహాకఠిన ప్రహారమునకు రావణుడు నేలపై పడ్డాడు. రావణ విభీషణులు ఇద్దరూ కలియబడ్డారు. శ్రీ రఘువీర బలదర్పితుడైన విభీషణుడు జగదేక వీరుడైన రావణుని గడ్డిపోచ కన్నా హీనంగా చూశాడు. శివుడు చెప్తున్నాడు, ఉమా, ఆ విధంగా కారట్లయితే విభీషణుడు ఎన్నడైనా రావణుని వంక కన్నెత్తి చూడగలడా? అది అంతా శ్రీరామకృపయ సుమా. విభీషణుడు బాగా అలసిపోవట చూసి హనుమంతుడు ఒక పర్వతము చేతబోని రావణునిపైకి ఉరికాడు. అమిత బలశాలురు సమయోధులు అయిన మారుతి రావణులు మహోగ్రులై ఒకరినొకరు కొట్టుకొనుచు భీకర పోరాటం సలిపారు. హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభువును స్మరించి సింహగర్జన చేసి రావణునిపై భీకర ప్రహారం చేశాడు. వారిద్దరి యుద్ధము చూసి దేవతలు ఇరువురిని ప్రశంసించారు. రణమదోన్మత్తుడైన రావణుడు తన ప్రచండ భుజబల పరాక్రమముతో అరివీరులందరినీ నలిపి పారవేశాడు. తరువాత శ్రీరామచంద్ర ప్రభువు ఉత్తేజపరచగా వానరవీరులు మరలా రావణునిపైకి వెళ్ళారు. అది చూసి రావణుడు మాయాయుద్ధం ప్రారంభించాడు. దాని ప్రభావంతో కోట్లాది రావణులు కఠోర గర్జనలు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు దేవతలతో సహా అందరూ పారిపోసాగారు. కానీ అక్కడ శ్రీరామచంద్ర ప్రభు మహిమ వల్ల శివుడు, బ్రహ్మదేవుడు, మహాజ్ఞానులైన మునులు మాత్రము నిర్భయంగా నిలిచి ఉన్నారు. దేవతలు, వానరవీరులు అందరూ
వికలురయ్యారని గమనించిన కోసలపతి శ్రీరాముడు మందహాసంతో సారంగ ధనుస్సుపై ఒకే ఒక్క బాణము సంధించి మాయా రావణులను అందరినీ హతమార్చాడు. క్షణంలో అంతా మటుమాయమైంది. మిగిలిన నిజ రావణుని ఒక్కరిని చూసి దేవతలు ఊరట చెంది ప్రభువుపై పూలవాన కురిపించారు. ఇది గమనించి రావణుడు మహోగ్రుడయ్యాడు. ఆకాశంలో ఉన్న దేవతలపైకి ఎగరగా వారు హాహాకారములు చేస్తూ పారిపోసాగారు. వెంటనే అంగదుడు ఆకాశంలోనికి ఎగిరి రావణుని కాలు పట్టుకుని లాగి నేలపై పడగొట్టి కాలితో తన్ని ప్రభువు వద్దకు పరిగెత్తాడు. రావణుడు తేరుకొని రణదర్పంతో బాణవర్షం కురిపించి వారిని భయభ్రాంతులను చేశాడు. మహాదర్పంతో విర్రవీగాడు. శ్రీరాముడప్పుడు రావణుని తలలను, బాహువులను, ధనుర్బాణములను ఖండించి వేశాడు. కానీ యథాప్రకారము శత్రువు శిరోబాహువులు మరలా మరలా పుట్టుకవచ్చుడు చూసిన వృక్ష సుగ్రీవాదులు తమ తమ గోళ్లతో రావణుని గలాటం చీరగా రావణుని హృదయంలో ఎంతో దుఃఖం కలిగి వారిని పట్టుకున్నట్టుకు ఎంత ప్రయత్నించినా అతనికి అందక వారు తప్పించుకుపోయారు. రావణుడు 10 విల్లులపై బాణములు సంధించి వానరులను అందరినీ శరీరములు తూటుపడినట్లుగా కొట్టాడు. హనుమదాదులందరూ మూర్ఛ పొందారు. అది చూసి జాంబవంతుడు మహోగ్రుడయ్యాడు. ఎగిరి రావణుని గుండెలపై బలంగా ఒక్క తన్ను తన్నాడు. ఆ ప్రచండ ప్రహారముతో రావణుడు వికలుడై రథముపై నుండి నేలపై పడ్డాడు. మూర్ఛపోయిన రావణుని మరలా ఒక తన్ను తన్ని ప్రభు వద్దకు వచ్చాడు. రాత్రి అవటం వల్ల సారథి రథముపై రావణుని తీసుకొని పోయి అతని మూర్ఛ తొలగు ప్రయత్నము చేశాడు. ఇక సీతాదేవి దుఃఖము, త్రిజట ఓదార్పు విందాం. ఆనాటి రాత్రి త్రిజట సీతాదేవి వద్దకు వెళ్ళి యావత్ వృత్తాంతము వివరంగా చెప్పింది. సీతాదేవి త్రిజటతోటి అన్నది, ఓ మాత, ఇప్పుడేమి జరగబోతున్నది? వాస్తవమునకు నన్ను నా దైవము చరణముల నుంచి వేరు చేసిన నా దురదృష్టమే అతనిని ఇంకా జీవింపజేస్తూ ఉన్నది. కృపానిధి శ్రీరామచంద్రుని తలచి తలచి జానకి బహురీతులుగా దుఃఖించసాగింది. అప్పుడు త్రిజట అంది, ఓ రాజకుమారి, నేను చెప్పేది విను. ఎప్పుడు దేవవిరోధి రావణుని హృదయంలో రామబాణం తగులుతుందో అప్పుడే వాడు మరణిస్తాడు. కానీ ప్రభువుకు తెలుసు, అతని హృదయములో నీవు ఉండుట వల్ల బాణముచే కొట్టడం లేదు. అతని హృదయంలో జానకి ఉన్నది. జానకి హృదయంలో నేను ఉన్నాను. నా ఉదరములో 14 భువనములు ఉన్నాయి. అందుచేత రావణుని హృదయమునకు బాణము తగులుతోనే లోకములన్నీ నశించిపోతాయి అనుకొని రాముడు బాణప్రహారం చేయుటలేదు. తన మాటలకు సీతాదేవి హృదయములో అతి హర్షము, అతి విషాదము రెండూ కలగడం చూసి త్రిజట మరలా చెప్పింది, నీ సందేహము విడిచిపెట్టు. రావణుని శిరస్సులు పలుమార్లు ఖండించబడగా అతని హృదయములో నీ తలపు చెదిరిపోతుంది. అప్పుడు శ్రీరాముడు రావణుని హృదయమునకు గురిచూసి బాణప్రహారం చేయటంతో అతడు మరణిస్తాడు అని చెప్పి సీతాదేవిని బహువిధములుగా ఊరడించి తన ఇంటికి వెళ్ళిపోయింది. జానకి శ్రీరామ విరహముతోటి అత్యంత దీనయ్యి విలపించసాగింది. అదే సమయంలో ఆమె వామనేత్ర భుజము అదిరింది. తెల్లవారగానే రావణుడు రథం ఎక్కి వేగంగా రణభూమికి బయలుదేరాడు. రావణుడు మరలా మహామాయా ప్రయోగంతో శత్రువులను నిర్వీర్యము చేశాడు. అప్పుడు శ్రీరాముడు మహోగ్రుడయ్యాడు. ఒకే ఒక్క బాణముతో నిమిషమాత్రములో రావణుని సర్వమాయను హరించివేశాడు. శ్రీరాముడు బాణజాలము ప్రయోగించగానే మరలా రావణుని తలలు చేతులు తెగి నేలపడుతూ ఉన్నాయి. శ్రీరామ రావణ యుద్ధ చరిత్ర ఆదిశేషుడు మొదలైన వారు
ఎన్ని కల్పములు వర్ణించి చెప్పినా దాని దరి చేరలేరు. కానీ ఆకాశములో ఈగ తన శక్తి కొలది ఎగిరినట్లు ఆ అపార చరిత్రలోని కొన్ని విశేషములు మాత్రము మీకు చెప్పి వినిపిస్తున్నాడు ఈ మందమతి తులసీదాసు అంటాడు. ఈ సందర్భంలో తులసీదాసు ఎంత శ్రమించినా శత్రువు మరణించకపోయేసరికి శ్రీరామప్రభు విభీషణుని వంక చూశాడు. శివుడు చెప్తున్నాడు, ఉమాదేవి, ఎవరి ఇచ్ఛామాత్రం చేత కాలపురుషుడైనా నశించిపోతాడో ఆ ప్రభు నేడు తన దాసుని భక్తిని పరీక్షించబోతున్నాడు. విభీషణుడు ఇలా చెప్పాడు, ఓ సర్వజ్ఞ, చరాచర స్వామి, దేవా, మునిబృంద రక్షక, శరణాగతమన ప్రభువు చిత్తగించు. రావణుని నాభిలో అమృత భాండం ఉన్నది. ఆ అమృత ప్రభావం వల్లే అతడు ఇంతవరకు జీవించి ఉన్నాడు. విభీషణుని మాటలు విని ప్రభువు హర్షించి భయంకర కరాళ బాణములను తన చేతిలో తీసుకున్నాడు. ఆ సమయమున అనేక అపశకునములు కలిగాయి. భయభ్రాంతులైన దేవతలను చూసి శ్రీ రఘునాథుడు ధనుసుపై బాణము ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి 31 బాణములు వేశాడు. ఆ రఘునాయక సాయకములు కాలసర్పముల వలె బయలుదేరి ఒక బాణము రావణుని నాభికుండములోని అమృతమును శోషింపచేసింది. మిగిలిన బాణములు అతని శిరస్సులను బాహువులను ఖండించి తీసుకుపోయాయి. తలలు చేతులు లేని రావణుని మొండెము ప్రచండ వేగముతో భూమిపై పరిగెత్తింది. ప్రభు అప్పుడు బాణము వేసి ఆ మొండెమును 2 ఖండములు చేశాడు. చనిపోయేటప్పుడు రావణుడు తన మహాఘోరారవముతోటి, ఏడి రాముడెక్కడా, వాడిని నేనే రణరంగంలో చంపివేస్తాను అంటూ అరిచాడు. రావణుడి తేజము ప్రభు వదనంలోనికి ప్రవేశించింది. అది చూసి మహాదేవుడు, బ్రహ్మదేవుడు ఆనందించారు. బ్రహ్మాండమంతా శ్రీరామ జయ జయధ్వనములతోటి మారిమోగిపోయింది. శ్రీరాముడు తన ఆజానుబాహువులతోటి విల్లంబులు విలాసంగా అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. జయ జయధ్వానాలు మారుమోగుతూ ఉన్నాయి. శ్రీరామచంద్ర ప్రభు దేవతలను భైరహుతులను చేయగా వానర భల్లూకములు వాటి యొక్క ఆనందములకు మేరలేదు. ఆనందకందుడు ముకుందులకు జయము జయము అని ఘోషిస్తూ ఉన్నారు. జయ జయ ధ్వానములతోటి మారిమోగుతూ ఉంది ఆ రణరంగమంతా కూడా. రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా మండోదరి విలాపము విందాం. ప్రభువు శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములు అందరం పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి తమ తమ బంధుమిత్రులకు షేర్ చేసి తమ అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.